ప్రవీణ్ గారు మున్నూరు కాపులు ఆ టైంలో కష్టజీవులు. నా 70 ఏళ్ళ అనుభవం చెప్తున్నా. లేదు లేదు మీరు తప్పు తీసుకోకండి. మున్నూరు కాపులు అంతా దొరలు అని, మున్నూరు కాపులు అంతా కోటీశ్వరులని మా ఉద్దేశం కాదు. ఉదాహరణకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే దొరల సోపది పట్టద్దు, రెడ్డిలో సోపది పట్టొద్దు అని అంటారు. అది తప్పు. ఇప్పుడు విసునూరు రామచంద్రారెడ్డి దొర. విసునూరు రామచంద్రారెడ్డి మీద పోరాటం చేసింది ఎవరు? చాకల ఐలమ్మ గారు. చాకల ఐలమ్మ గారు పోరాటం చేస్తుంటే చాకల ఐలమ్మ గారికి వెన్నుదన్నుగా నిలిచింది ఎవరు? మల్లారెడ్డి. ఎవరు? మోహన్ రెడ్డి. కాబట్టి ఒక కులంలో అందరు దొంగలు ఉంటారని కాదు. ఒక కులంలో ఉన్నవాన్ని మనం వ్యతిరేకిస్తున్నప్పుడు కులాన్ని అందరిని వ్యతిరేకించినట్టుగా మీరు భావించొద్దు. మున్నూరు కాపులు 100కు 100% ఎక్కువగా వ్యవసాయదారులే. కాకపోతే మున్నూరు కాపుల్లో కొంత ఎట్లా ఉంటుందంటే, మేము కూడా అగ్రవర్ణం, మేము కూడా దొరలం, మేము కూడా పటేలం అనే ఒక స్వభావాన్ని వాళ్ళు ఇముడ్చుకున్నారు. అందరు అట్లున్నారని కూడా లేరు. కొందరు మెజార్టీని బట్టి ఎప్పుడు ఒక నింద వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన దొర అని ఎందుకంటాం? ఆయన పోకడను బట్టి, ఆయన ఆలోచనలను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి దొర అంటారు. అట్లా మొత్తం వెలుమలందరిలో అదే మనస్తత్వం ఉంటుంది అనుకుంటే పొరపాటే కదా. అందుకే వ్యవస్థలో మెజార్టీ ప్రజల అభిప్రాయాన్నే ఎప్పుడు మనం తీసుకోవాలి. మున్నూరు కాపులు కష్టజీవులు ఉన్నారు. ఆ మున్నూరు కాపులలో మలిగాన్ లాంటి ఓ దుర్మార్గుడు కూడా ఉన్నాడు. వాని వల్లనే కదా ఇప్పుడు మున్నూరు కాపులు. అంతకుముందు అసలు పాపం మున్నూరు కాపులు ఎవరు తెలంగాణలో పెద్దగా మాట్లాడుకోపోయేటోళ్ళు, వాళ్ళ చర్చ ఇట్లా రాకపోయేది. ఈ దుర్మార్గుడు వచ్చినాకనే అయింది అది. వాని వల్లనే మీకు చెడ్డ పేరు వచ్చింది. వాని ముందు తరిమేరు.